మనకి టాక్స్ కి వచ్చిన సెలబ్రిటీ ఎవరంటే అమెరికాలో ఉంటుంది ఇవాంకా, కుర్రోళ్ళ గుండెల్లో ఉంటుంది మా ప్రియాంక. నువ్వు కిలాడి గర్ల్ వా లేకపోతే క్యూట్ గర్ల్ వా? నేను కిలాడి క్యూట్ గర్ల్ అన్నమాట. ప్రెసెంట్ అయితే మీరు చేస్తున్న కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్, అమ్మాయిలు పవరా అబ్బాయిలకి ఎక్కువ పవర్ ఉందా? అసలు ఈ క్వశ్చన్ మీరు నన్ను అడుగుతున్నారా వర్ష గారు? నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? ఒక పర్సన్ మన లైఫ్ పార్ట్నర్ అవ్వాలి అంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? శివ్ లాంటి క్వాలిటీస్ ఉండాలి. అందరికి శివ దొరకడు కదా. శివకి ఒక్కసారి ఫోన్ చేద్దామా? శివ్, ఐ లవ్ యూ. మా శివ్ లాంటి అబ్బాయి అందరికి దొరకాలి. వీడు ముసలోడు అవ్వకూడదు. ఇద్దరు కలిసి క్యాండిల్ నైట్ డిన్నర్ కు వెళ్ళారు ఎప్పుడైనా? నా డ్రీమ్, అందరి డ్రీమ్స్ యాక్చువల్లీ ఒక క్యాండిల్ లైట్ డిన్నర్ లో బ్లాక్ డ్రెస్ లో. సో whenever Shiv is wearing black, I am almost drop dead. ఇట్లా వావ్ అని. ఆ రోజు శివ్ మీకు ఏదైనా చెప్పింది గుర్తుందా? He likes my lips అని చెప్పి. అంతవరకే జరిగింది, దాని తర్వాత ఏం జరగలేదు. అదంతా మేము ఊహించేసుకున్నాం ఆల్రెడీ. మీది ఒక డైలాగ్ నాకు చాలా ఇష్టం. బిగ్ బాస్ హౌస్ లో డోర్ పట్టుకొని ఒకటి చెప్తారు, ఒకసారి చెప్పండి నా కోసం. నేను ఈడనే ఉంటా, నేను పోనీయా. ప్రియాంక, పెళ్ళెప్పుడు? ఒక్కటైతే చెప్తాను, దట్ మా పెళ్లి మామూలుగా ఉండవు. శివు ప్రియాంక పెళ్ళి నీ అవ్వ తగ్గేలే. చూస్తున్నాము, ఈ ఇయర్ పాసిబుల్ అయితే చూద్దాము. పప్పన్నం తింటాం. రీసెంట్ టైంలో ప్రియాంక మీరు ఒక షోలో ఒక అవుట్ఫిట్ వేసుకున్నారు, దాని మీద చాలా ట్రోల్స్ వచ్చాయి. I felt very bad. ఫ్యూ కామెంట్స్ చూసి అయితే నాకే అసహ్యం వేసింది, నేను ఈ కామెంట్స్ ఎందుకు చూస్తున్నాను అని. అమ్మాయిలు డ్రెస్సింగ్ విషయంలో ఈ రిస్ట్రిక్షన్స్ అనేది ఉండాలా ఉండకూడదా? సో నేను షోలో వేసుకున్నాను, అదే డ్రెస్ నేను వేసుకొని బయట మాల్లో తిరగలేను కదా. యాజ్ అ ఉమెన్ యూ నో హౌ టు డ్రెస్ అండ్ వేర్ టు డ్రెస్. మేము మనుషులమే, వీ ఫీల్ బ్యాడ్, వీ ఆల్సో గెట్ టియర్స్. చూసేటప్పుడు మేము దీనికి చేయలేదు కదా అని అనిపిస్తుంది. ప్రియాంక, మీకు ఎన్ని ఆస్తులు ఉంటాయి? లేవు. అదేంటి? చాలా కష్టాలతో నిజంగానే ఆలోచించిన నాకు గూస్ బంప్స్ వస్తాయి. బట్ రీసెంట్ జనరేషన్ లో లవ్ లో ఫెయిల్ అయ్యి డిప్రెషన్ కి వెళ్ళి ఫీల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాని నుంచి బయటికి రావాలి అంటే జస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్స్. ఆ టైంలో, పర్టిక్యులర్ టైంలో మీ గురించి ఆలోచించి, మీ పేరెంట్స్ గురించి ఆలోచిస్తే చాలా మంది లైఫ్స్ బెటర్ అవుతుంది. మీరు ఏ లవ్ అయితే బయట కోరుకుంటున్నారో వాళ్ళు మిమ్మల్ని ఇంట్లోనే ఇవ్వడానికి రెడీగా ఉన్నారు కదా. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్ ఇన్స్టెడ్. ఐ థింక్ ఇప్పుడున్న జరుగుతున్న సిచ్యువేషన్స్లో ఇండియన్ ఆర్మీకి ఒక పెద్ద సల్యూట్. వాళ్ళు పాపం హ్యాపీగా ఉండొచ్చు, వాళ్ళు తిరగొచ్చు, మూవీస్కి వెళ్ళొచ్చు, లంచ్ చేయొచ్చు, బట్ దే డోంట్ హ్యావ్ ఎన్ ఆప్షన్. దే టేక్ కేర్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఆఫ్ యూ హు ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ అస్. కిసిక్ టాక్స్ ప్రతి శనివారం రాత్రి 7 గంటలకు మీ బిగ్ టీవీలో.